అందరికీ నమస్కారం. నా పేరు విష్ణు. మీరు చూస్తున్నారు విష్ణు వ్లాగ్స్ ఛానల్. ఈరోజు మీకు యూనికార్న్ బైక్ యొక్క 2 సంవత్సరాల ఓనర్షిప్ రివ్యూ చెప్తాను. ఈ బండి నాదే, నేనే కొన్నా. మొన్న పోయిన 1 తారీఖు సెప్టెంబర్ 1కి 2 సంవత్సరాలు పూర్తయింది. నేను కొన్నప్పుడు దీని బండి కాస్ట్ వచ్చేసి 1,42,000 నెట్ పెట్టి కొన్నా. ఫైనాన్స్ అయితే 40,000 ఎక్కువ అయితే అన్నారు. నెట్ పెట్టి కొన్నా. ఫస్ట్ ఏంది ప్రైస్ చెప్పిన 1,42,000. తర్వాత దీని యొక్క ఫ్యూచర్స్, నాకు నచ్చిన ఫ్యూచర్స్ ఏంది, ఎట్లా ఉంది, మైలేజ్ ఎంత వస్తుందని మీకు చెప్తా. దగ్గరికి రా. బండి వచ్చేసి 2 years అయినా కూడా ఎంత నీట్గా ఉందో చూడండి. నేను మెయింటెనెన్స్ అట్లా చేసిన. ఇది ఇప్పటివరకు తిరిగిన కిలోమీటర్ వచ్చేసి 31,173 కిలోమీటర్లు తిరిగింది. రీడింగ్ వచ్చేసి ఈ బండిలో మేజర్గా బాగా మనకు మంచి అనిపించేది ఏంటంటే నడిపే వ్యక్తికి ఇబ్బంది ఉండదు, బ్యాక్ పెయిన్ ఉండదు. చాలామంది యూనికార్న్ బండిని బ్యాక్ పెయిన్ రాకుండా ఉండడం కోసం లాంగ్ జర్నీ చేసేవారు. తర్వాత లుక్ కూడా మంచిగా ఉంటుంది. చాలామంది ఎంప్లాయీస్ దీన్ని ఇష్టపడతారు. ఎందుకు అట్లా అంటే ఇక్కడ ఉన్న మోనో సస్పెన్షన్ అనేటి స్ప్రింగ్ ఉండడం వల్ల మనకు మంచి ఉంటుంది. అయితే ఇక్కడనే ఈ సీట్ దగ్గర ఇంకొక మిస్టేక్ ఉంటుంది, ఒక ప్లస్ ఒక మైనస్. ఈ బండి మీద 2 మాత్రమే కంఫర్ట్గా కూర్చొని పోగలుగుతారు. ఏదైనా సందర్భంలో 3 వస్తే ఇక్కడ మధ్యలో కూర్చున్న వ్యక్తికి ఇటు కింది కూర్చోలేడు, ఇటు పై కూర్చోలేడు. అదొక మైనస్ ఉంటుంది దీంట్లో. కాబట్టి 2కైతేనే పర్ఫెక్ట్ ఉంటుంది. ఫ్యామిలీకి అయితే చిన్నపిల్లలు, భార్య భర్త మంచిగా అనిపిస్తుంది. తర్వాత ఈ బండిలో మైలేజ్ వచ్చేసి నాకు 50 నుంచి 55 కిలోమీటర్లు వస్తుంది ఇప్పటి వరకు. అయితే మంచిగా ఉంది. బండిలో మైనస్ అప్పుడు నేను ఉన్నప్పుడు మైనస్ ఉన్నది, ఇప్పుడు చేంజ్ చేసారు. ఏంటంటే ఇక్కడ ఎల్ఈడి లేకుండే, ఈసారి ఎల్ఈడి ఇచ్చారు. కాబట్టి ఇప్పుడు కొత్తగా బండి కొనే వారికి లైట్ ప్రాబ్లం లేదు. ఈ బండిలో మేజర్ మైనస్ పాయింట్ ఇదే, లైట్ నైట్ కూడా వచ్చినప్పుడు డిమ్ ఉంటుంది. హలోజన్ లైట్ ఉండడం వల్ల ఎల్ఈడి బల్బ్ ఇచ్చారు. చేంజెస్లా మంచిగా ఉంది. తర్వాత బ్రేకింగ్ సిస్టమ్ కూడా మంచిగా ఉంది. ఇప్పటి వరకు దీనికి ఒక 5 సర్వీసింగ్లు అయి ఉంటాయి. సర్వీసింగ్ ఛార్జెస్ కూడా ఎక్కువ ఏం కాలేదు, తక్కువనే. ఆయిల్ ఛార్జెస్ ఇంతవరకు అయితే బండి ఎలాంటి ప్రాబ్లం రాలేదు. జస్ట్ పోయినామా, ఆయిల్ చేంజ్ చేసుకున్నామా, ఇంటికి తీసుకొచ్చుకున్నామా, వాడుకున్నామా. ఎందుకంటే నేను కూడా పెద్దగా వాడను అంటే సాఫ్ రోడ్ని వాడతా. పొలాల దగ్గరకు పోయినప్పుడు మాత్రమే కొంచెం అక్కడక్కడ గుంతలు ఉంటాయి అంతే. కాబట్టి బండి నీట్గా మెయింటైన్ చేసిన, మనం మెయింటైన్ చేసి పట్టేదాన్ని బట్టి ఉంటుంది. ఒకటే రోజు దీని మీద 200 కిలోమీటర్లు పోయిన రోజులు ఉన్నాయి. కాబట్టి బండి ఇంత దూరం నడిపినా కూడా మనకు బ్యాక్ అనేది పెయిన్ అనిపించదు, చాలా మంచిగా అనిపిస్తుంది. మనం చూడడానికి కూడా, చూసే వ్యక్తి కూడా లుక్ మంచి. ఒకసారి మీకు కావాలి, మీరు చూడండి బండి సౌండ్ కూడా ఎట్లా ఉంటుంది అని ఒకసారి వినండి. చాలా స్మూత్ ఉంటుంది బండి. ఒకసారి మీకు ముందరికి వెళ్ళి కూడా చూపిస్తా. నడిపే వ్యక్తికి కూడా చాలా మంచిగా అనిపిస్తుంది. బ్రేకింగ్ కూడా చాలా మంచిగా ఉంది. ఒకటి ఏంటంటే ఈ బైక్ వచ్చేసి ఖచ్చితంగా ముందర డిస్క్ బ్రేక్ ఎట్లా ఇచ్చిర్రో వెనక డిస్క్ బ్రేక్ ఇస్తే ఇంకా ఎక్సలెంట్ ఉంటుంది. ఇప్పుడు కూడా చేంజ్ చేస్తారు అనుకున్నాం కానీ చేంజ్ చేయలేదు. భవిష్యత్తులో ఖచ్చితంగా యూనికార్న్ బండి తయారు చేసే కంపెనీ వారు ముందర ఎట్లా ఇచ్చిర్రో వెనక సైడ్ కూడా మనకు డిస్క్ బ్రేక్ ఇస్తే బాగుంటుంది. ఓకే, ఈ బైకును నేను హైయెస్ట్ స్పీడ్ వచ్చేసి 110 కిలోమీటర్ల స్పీడ్లో నడపడం జరిగింది. ఎక్కడ షేక్ కావడం కానీ, హైవే మీద నడిపిన ఎక్కడ షేక్ కావడం కానీ, ఏ ఇబ్బంది కానీ లేదు. కంఫర్ట్గా అనిపిస్తుంది. మనకు కొన్ని బండ్లు షేక్ అయితే అనిపిస్తుంది కానీ ఏం షేక్ కాదు, చాలా కంఫర్ట్గా ఉంది బండి. మీరు ఎవరైనా సరే యూనికార్న్ బండి కొనాలి, ఇప్పుడున్న 160 సెగ్మెంట్లో యూనికార్న్ బండి కొనంటే కళ్ళు మూసుకొని బండి కొనవచ్చు. దీనికి ఇప్పుడు కాంపిటీషన్గా ఉన్న బైక్లు ఏది మనకు, ఒకటి పల్సర్ ఉంది, తర్వాత దీంట్లోనే హోండా SP 160 కూడా ఉంది. కానీ ప్రతి ఒక్కరు దీనే లైక్ చేస్తారు. మీ కలర్స్ కూడా వేరియేషన్స్ ఉన్నాయి. బ్లాక్ కలర్ అయితే మంచిగా ఉంటుంది, మీరు తీసుకోవచ్చు. ఈ వీడియో చివరి చూసినందుకు మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. మీరు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి,
కామెంట్ చేయండి. ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.